ఓం సాయినా. అమ్మ మీకు తెలుసా కిడ్నీ ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే మనం ఎక్సెస్ కూల్ డ్రింక్ తాగుతున్నాం. ఆ కూల్ డ్రింక్ లో లిండిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇంకా ఒక్క 200 ml బాటిల్లో మినిమం 5 టేబుల్ స్పూన్ షుగర్ ఉంటుంది. మీరు ఎంత ఎక్స్ట్రా షుగర్ ఇంకా ఈ కెమికల్ లిండిన్ కి మీరు తాగితే మీ కిడ్నీ స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. మీ పిల్లలకి ఇవ్వకండి. మీరు 85 లీటర్స్ వాటర్ తాగుతారు కదా, అది ఫిల్టర్ చేయడానికి ఎంత టైం పడుతుంది కిడ్నీకు? అంత టైం ఖాళీ 200 ml లీటర్ కి డైజెస్ట్ చేయడానికి అంత టైం పడుతుంది మీ కిడ్నీకి. సో ప్లీజ్ అవాయిడ్ కూల్ డ్రింక్స్. ఇప్పుడు సెకండ్, మీరు సాల్ట్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సాల్ట్ తో కిడ్నీలో స్టోన్స్ క్రియేట్ అయిపోతుంది. ఎంత మీ బాడీకి 1 టీ స్పూన్ ఇస్ ఇనఫ్ ఫర్ 1 డే. మీరు చాలా ఎక్సెస్ మీదతో చాలా సాల్ట్స్ వేస్తే మీ కిడ్నీలో స్టోన్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఫ్యూచర్ లో కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. మీరు ఎంత ఎక్స్ట్రా షుగర్ తింటే షుగర్ లో సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ తో మీ కిడ్నీకి డైజెస్ట్ చేయడానికి మినిమం 8 అవర్స్ పడుతుంది. మీరు భోజనం చేసిన తర్వాత 1 చిన్న పీస్ కూడా మీరు స్వీట్ తినేస్తే మీ కిడ్నీకి 8 అవర్స్ పడుతుంది డైజెస్ట్ చేయడానికి. సో ప్లీజ్ కట్ డౌన్ యువర్ షుగర్. కాఫీ, చాలా మంది కాఫీ, ఫిల్టర్ కాఫీ. మన వెదర్ చాలా హాట్ ఉంది. ఫారెన్ కంట్రీస్ లో కోల్డ్ వెదర్ ఉంటది, అందుకోసం అక్కడ కాఫీ తాగుతారు. కాఫీలో నికోటైన్ అని పాయిజన్ ఉంటది. ఆ నికోటైన్ పాయిజన్ మీరు పని చేస్తున్నారు, మీ బ్రెయిన్ కి బూస్టప్ చేయడానికి చాలా మంచి. కానీ మీ కిడ్నీ కోసం ఆ పాయిజన్ తొందరగా కిడ్నీకి ఫెయిల్ చేసేస్తుంది. బీ కేర్ఫుల్. నో కాఫీ. కట్ డౌన్ యువర్ కాఫీ. మీరు కొంచెం పెయిన్ అవుతుంది, ఇక్కడ పెయిన్ అవుతుంది, ఇక్కడ పెయిన్ అవుతుంది, చేతులు మొక్కలు కొంచెం కూడా పెయిన్ అయితే మీరు పెయిన్ కిల్లర్స్ తినేస్తున్నారు. కొంచెం కోల్డ్ కాఫ్ ఉంటే మీరు యాంటీబయాటిక్స్ తినేస్తున్నారు. ఈ అన్ని మందులు మీ కిడ్నీకి తొందరగా డ్యామేజ్ చేసేస్తుంది. సో స్టాప్ పెయిన్ కిల్లర్స్. పెద్ద వాళ్ళు ఏం తినేది ఆ మెడిసిన్స్ లో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఆ న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ తయారు చేసి తీసుకోండి. 3 days 5 days లో మీ ఫీవర్ పోతుంది, కోల్డ్ పోతుంది, కాఫ్ పోతుంది. దానికోసం మీరు మందులు తీసుకోకండి. దిస్ విల్ కిల్ యువర్ బాడీ సెల్స్ అండ్ ఇట్ విల్ కిల్ యువర్ కిడ్నీ. తొందరగా కిల్ చేసేస్తుంది. సో కట్ డౌన్ యువర్ మెడిసిన్స్. మీరు ప్యాక్ ఫుడ్ తింటారు కదా, చిప్స్లు తింటారు, పాప్కార్న్లు తింటారు, ఆ పాప్స్ తింటారు. మీ పిల్లలకి కూడా మీరు తినిపిస్తున్నారు. దీంట్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇంకా ఇది పామ్ ఆయిల్ లో డీప్ ఫ్రై అయ్యి ప్యాక్ చేస్తారు. ఇది 6 months దాకా ఖరాబ్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో MSG అని చాలా చీప్ క్వాలిటీ ఆఫ్ కెమికల్ ఇస్తారు. ఈ కెమికల్ తింటే మన కిడ్నీ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి కిడ్నీ తొందరగా ఫెయిల్ అయిపోతుంది. సో అవాయిడ్ అన్ని ప్యాక్డ్ ఫుడ్. మీకు చాలా జిమ్ లో ఇన్స్ట్రక్టర్స్ చెప్తారు ప్రోటీన్ పౌడర్ పెట్టి తాగండి. అమ్మ పెసర్లు, బొబ్బర్లు, శనగలు, రాజ్మా, చోలా, మటర్, కార్న్, సోయా, అన్ని పప్పులు, గింజలు అన్న టోటల్ ప్రోటీనే కదా అది. ఆ ప్రోటీన్ మానేసి మీరు ప్రోటీన్ పౌడర్ పాలులో, వాటర్ లో అది అంతా మిక్స్ చేసి తాగితే మీ కిడ్నీకి మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, కానీ మీ కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. సో మీదతో ఎప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకోకండి. ఓన్లీ గింజలు, పప్పులు. చాలా మందికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చిల్డ్ వాటర్ తాగే హ్యాబిట్ ఉంటుంది. ఆ చిల్డ్ వాటర్ తాగకండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయి కిడ్నీకి బ్లడ్ దొరకదంటే మీ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. సో కట్ డౌన్ యువర్ చిల్డ్ వాటర్. టేక్ మంచి పాట్ వాటర్, కూల్ వాటర్ తాగండి పాట్ వాటర్ తీసుకొని, కానీ నో ఫ్రిడ్జ్ వాటర్. చాలా మంది వాటర్ తాగుతూనే లేదు. 3 liters to 5 liters కంపల్సరీ పర్ డే తాగాలి. 3 liters to 5 liters వాటర్ మీరు తాగితే మీ కిడ్నీ వాటర్ లోనే ఫ్లోట్ అవుతూ ఉంటది. దానికి మంచిగా వాటర్ ఇవ్వకుంటే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. ఒక మాట గుర్తు పెట్టుకోనమ్మా, మీరు మీ యూరిన్ కి చాలా సమయం దాకా హోల్డ్ చేసి పెడితే, వాష్రూమ్ దొరకలేదు, ఏదైనా ప్లేస్ అలా ఉంది, ఎన్నుకోవాలి, ట్రావెలింగ్ చేసే అప్పుడు చాలా మంది ఆఫీస్ లో ఉంటారు, 6 hours 8 hours దాకా యూరిన్ పాస్ చేయరు. మీరు చాలా లాంగ్ టైం దాకా యూరిన్ కి హోల్డ్ చేసి పెడితే మీ కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్. మీరు అవాయిడ్ చేయండి. ఇంకా మీ కిడ్నీకి హెల్దీ పెట్టడానికి ఇక్కడ KD1 పాయింట్ ఉంటుంది చూడండి. బ్లాక్ లైన్ ఎండ్ అయింది కదా, ఇక్కడ మీరు గట్టిగా ప్రెస్ చేస్తే ఈ పాయింట్ కి 30 seconds ప్రెస్ చేస్తే మీ యూరిక్ యాసిడ్, క్రియాటిన్ లెవెల్, ప్రోటీన్ లెవెల్, ఆల్బ్యూమిన్ లెవెల్ అంతా మంచి ఉంటుంది. మీ కిడ్నీ రిపోర్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓం సాయి.